కక్కడు అవతరించి 172 సంవత్సరములు గడిచినవి. ఇక నేను త్వరలో నా జీవ సమాధి చెందేదను.
చేర్పలకే చేర్పల జాయమని వచ్చింది చేర్పల బిడ్డనిచ్చింది మళ్ళాగా ఊర్లేదు మన బాలలు బాలలు కలరు వారికి చింత అయిన జ్ఞానోపదేశము పొందుకున్నాక మన వంశవృక్షము నిలిపిలో నాతో సమాయి బ్రహ్మం గోవిందమ్మ పాత్ర పెట్టి పట్టిరాముడు 20 రూపాయలు విరాళముగా కనిపించేవాడు. దేవి గోవింద మన వంశం నిర్వంశమగును వీర నారాయణమ్మ వంశం వృద్ధి అగును నాథ ప్రాణేశ్వర
ఉన్నాయి కదా నాథ. దేవి గోవింద పసుపు కుంకుమ మెట్టలు పూజనములు తీయవలె. పసుపు కుంకుమ మెట్టెలు మంగళసూత్రము ఏనాడు తీయవలదు. నేను సమాధి లోపల జీవముతోనే ఉండేదను. నా ప్రాణేశ్వర కులము దేవి గోవింద కులము
సమాధిలో నేను జీవముతోనే నిండెదను. నేను నిందించిన వారికి సమాధి నుండి నేను శాపము ప్రసంగేదను. నిన్ను ఎల్లవేళ పూజించే వారికి సమాధి నుండి వారికి వరములిచ్చేదను. నీవు ఎలాంటి భయము చెందవలదు. నాథ ప్రాణేశ్వర పోయినట్టు దయ్యొచ్చు ఏమని తెలుసా నాథ? దేవి గోవింద సిద్ధాడు రాకపోయే సమాధి సమయమాయే. సిద్ధుడు రాకపోయెను, సమాధికి వేలాయను కదా. ఇక నేను ఏమి చేయదును? నేను అతనికి ఒక చక్కని కల కావించదును. నాథ ప్రాణేశ్వర మళ్ళీ నిన్ను
నా కళ్ళగా చూసే భాగ్యం ఇప్పుడు కలుగు నాకు దేవి గోవింద Thank you.